Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? దేవుడు మీ జీవితంలో మేలు చేయాలని, దేవుని సహాయం మీరంతా పొందుకోవాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఇలా దేవుని వాగ్దానాలు ధ్యానం చేయడం ద్వారా మనం దేవునికి దగ్గర అవుతామని, దేవుని నుంచి ఎంతో విశేషమైన ఆశీర్వాదం మనం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసే ముందు ఒక చిన్న ప్రకటన మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. డిసెంబర్ 25 అనగా ఈ నెల 25వ తారీఖున బుధవారం సాయంత్రం 7 గంటలకి ఎలమంచిలి గ్రామంలో స్వస్థాలయం ముందు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మీలో ఎవరైనా ఎలమంచిలో కానీ ఎలమంచి చుట్టుపక్కల కానీ ఉంటే రండి, క్రిస్మస్ ఆరాధనలో పాల్పంచుకోండి, దేవుని దీవెనలు పొందండి. ప్లీజ్ డూ కమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ బీ బ్లెస్డ్. హల్లెలూయా. మనమంతా కూడా ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా, ఈరోజు కూడా దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదువు అందరూ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టదు అనెను. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి మళ్ళీ రక్షించడానికి వచ్చారని. యేసు అన్న పేరుకి అర్థమైంది రక్షకుడు అని. దేని నుంచి రక్షిస్తాడు? ఒక మనిషి పక్క మనిషిని అప్పుల బాధల నుంచో లేదా చిన్న చిన్న యాక్సిడెంట్స్ నుంచో ప్రమాదాల నుంచో రక్షించొచ్చేమో. అయితే దేవుడు అనేవాడు ఈ లోకానికి మనిషిగా వచ్చినప్పుడు ఆయన మనిషిని నిత్య నరకాగ్ని నుండి రక్షిస్తాడని. క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది కూడా మనిషిని నిత్య నరకాగ్ని నుండి, పాప శిక్ష నుండి రక్షించడానికని. దేవుడు అందు నిమిత్తం ఈ లోకానికి వచ్చారని. దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రావడం అనేది గొప్ప వింత, గొప్ప ఆశ్చర్యమైన కార్యం. వై డు వి సెలబ్రేట్ క్రిస్మస్? ఎందుకు క్రిస్మస్ని మనం జరుపుకుంటాం? ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వ సృష్టికర్త. ఆయన శరీరాన్ని ధరించుకుని మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చారు. ఒకసారి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి ఇలా అంటారు. ఆయన చంద్రుని మీదకి అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి. అతను ఇలా అంటారు, మనుషుడు మూన్ మీద అడుగు పెట్టడం, చంద్రుని మీద అడుగు పెట్టడం అంత పెద్ద గొప్ప విషయమేమి కాదు, కానీ సర్వాన్ని సృష్టించిన దేవుడు, సర్వ సృష్టికర్త ఈ భూమి మీదకి అడుగు పెట్టడం, ఈ భూమి మీద మనుషుల మధ్య నివసించడం ఎంత గొప్ప విషయం అని. నిజమే కదా? దేవుడు తను తగ్గించుకుని లోకానికి వచ్చారు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించాలి. రక్షణ అనగా పాప శిక్షను తప్పించబడడం, మోక్ష రాజ్యాన్ని సంపాదించుకోవడం. మనిషి పాపం చేయడం ద్వారా మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు, మనిషి దేవుని ఉగ్రతకి పాత్రుడైపోతున్నాడు. ఇది క్రీస్తు ప్రభువారు వచ్చింది ఈ లోకానికి మనల్ని పరలోక రాజ్యానికి, దేవుడు ఉండే చోటికి, తాను ఉండే స్థలానికి ఆయన మనల్ని తీసుకెళ్ళాలి అని. హల్లెలూయా. ప్రతి మనిషికి కూడా రక్షణ కావాలి. ఓ దేవుని సావుడు ఎలా అంటారు, ఇఫ్ మ్యాన్స్ గ్రేటెస్ట్ నీడ్ వాజ్ టు ఎర్న్ మనీ. ఒకవేళ మనిషి గొప్ప అవసరం డబ్బు సంపాదించడం మాత్రమే అయితే, దేవుడు ఈ లోకానికి ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రక్టర్గా, డబ్బు ఎలా సంపాదించాలో చెప్పే వ్యక్తిగా దేవుడు ఇలా వచ్చేవాడని. మరి దేవుడు అలా రాలేదే. ఒకవేళ మనిషికి గొప్ప అవసరం వినోదమే అయితే, దేవుడు ఈ లోకానికి నవ్వించేవాడిగా వచ్చేవాడని. కానీ దేవుడు అలా రాలేదే. ఒకవేళ ఈ లోకంలో మనిషికి ఈ లోక జ్ఞానం సంపాదించడమే గొప్ప అవసరం అయితే, దేవుడు ఈ లోకానికి ఒక జ్ఞానం బోధించేవాడుగా, ఈ లోకాన్ని గురించిన జ్ఞానాన్ని బోధించేవాడుగా వచ్చేవాడు. కానీ దేవుడు అలా రాలేదే. మనిషికి చాలా అవసరమైంది ఏంటంటే రక్షణ. ప్రతి మనిషి పాపం రక్షించబడాలని అందరూ కోరుకుంటారు. అందరూ విడిపించబడాలని, తమ పాపాల నుండి మోక్షరాజ్యం సంపాదించుకోవాలి, తన పాపాల నుండి క్షమించబడి మోక్షరాజ్యాన్ని సంపాదించుకోవాలని అందరూ కోరుకుంటారు. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ దొరుకుతుందని. కొంతమంది తాము తొలిపించుకున్న మార్గాల్లో రక్షణ పొందాలనుకుంటారు. డబ్బు ద్వారా, తాము చేసే కార్యాల ద్వారా రక్షణ పొందాలనుకుంటారు. బైబిల్ సెలవిస్తుంది, మన దగ్గర డబ్బు కానీ, చదువు కానీ, కులం కానీ, అందం కానీ, మనం చేసే ఈ క్రియలు కూడా మన పరలోక రాజ్యం చేర్చవని. ఓన్లీ త్రూ ఫెయిత్, దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనందరం కూడా దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి జైలది గారి పౌలు శీలను అడుగుతారు కదా, మేము కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే పౌలుగా చెప్తారు కదా, క్రీస్తు యేసు ఏం చేయము, విశ్వాసం ఉంచము. దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఏమని విశ్వాసం ఉంచాలి? యేసు క్రీస్తు ప్రభు దేవుడని, ఆయన ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చారని, మన పాపాల నిమిత్తమే ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారని, మన పాప భారాన్ని అంతా శిలువ మీద ఆయన భరించారని నమ్మి ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటారో వారంతా కూడా పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి వారు రక్షించబడతారు అని. హల్లెలూయా. దేవుని దగ్గర ఎప్పుడైతే వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటావో, పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో, అప్పుడు వెంటనే దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని పవిత్రపరుస్తాడు అని. హల్లెలూయా. హీ వాజ్ దట్ మచ్ ఫెయిత్ఫుల్. దేవుడు అంత నమ్మదగిన వాడు. ఆయన మనల్ని ప్రతి దుర్నీతి నుండి కడిగి పవిత్రం చేయగల శక్తి, సామర్థ్యం కలిగిన వాడని.
అంత గొప్ప రక్షణని ఎలా నిర్లక్ష్యం చేస్తాం? రక్షించబడే మార్గాలు ఎన్నో ఉంటే దేవుడి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. కోడిల రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా మనకి పాపక్షేమం దొరకదు. వెండి బంగారం ద్వారా మనిషికి పాపక్షేమం దొరకదు. చేసే క్రియల ద్వారా మనిషికి పాపక్షేమం దొరకదు. అలా దొరికే ఫలమైతే దేవుడి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు. ఆయన ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా మనము రక్షణ పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మరి ఇంత గొప్ప రక్షణని తృణీకరిస్తున్నారా? ఇంత గొప్ప రక్షణ పక్కన పెట్టేస్తున్నారా? దేవుడు రక్షించడానికి లోకానికి వచ్చాడు. దేవుడు మన పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి లోకానికి వచ్చాడు. విశ్వాసం ఉంచండి, దేవుని మీద నమ్మకం ఉంచండి, క్రీస్తు ప్రభు వారిని మీ హృదయంలో చేర్చుకోండి. రక్షించబడ్డమే గొప్ప భాగ్యం అని. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? రక్షించబడిన వారు చాలా గొప్ప ఆధిక్యతలో ఉన్నట్టు. రక్షించబడిన వ్యక్తి దేవుని స్వాస్థ్యము, దేవుని సొత్తు. రక్షించబడడం అంటే ఎవరు తన పాపాలు ఒప్పుకుంటారో, పవిత్రంగా చేయబడతారో, నీతిమంతులుగా తీర్చబడతారో దేవుడు వారిని తన కుమారులుగా, తన కుమార్తెలుగా, తన ఇంటి వారిగా దేవుడు చేర్చుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఎవరైతే రక్షించబడ్డారో నీతిమంతులు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని, రక్షించబడిన నీకు శాంతి సమాధానంతో దేవుడు నింపుతాడని, రక్షించబడిన నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని, రక్షించబడిన నీ జీవితంలో ఇప్పుడు దాకా నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాలు దేవుడు మరలా తిరిగిస్తాడని, రక్షించబడిన విశ్వాసకి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు. కాబట్టి పరలోక రాజ్యము ఇవ్వడానికి దేవుడి లోకానికి వచ్చారని. ఒకవేళ రక్షణ పొందకపోతే ఎక్కడైనా రక్షణ పొందండి, పాపాలు దేవుని మారు మనసు పొందండి, పాపాల మీద దేవుని దగ్గర ఒప్పుకోండి, దేవుని హృదయంలో చేర్చుకోండి, రక్షణ పొందండి. ఒకవేళ రక్షణ పొందిన వ్యక్తి అయితే రక్షణ కొనసాగించండి. దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని, గొప్ప బహుమానాన్ని మీ కొరకు ఉంచారని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవ కిరీటం, నీతి కిరీటం మీ కొరకు ఉంచబడిందని. అలాగే దేవుడు ఈ లోకంలో ఎన్నో కీడుల నుంచి, ఎన్నో శ్రమల నుండి, ఉపద్రవాల నుండి, ఆపదల నుండి, కష్టాల నుండి, శ్రమల నుండి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడని. రక్షించి, తప్పించి, విడిపించి మనల్ని కాపాడగల సామర్థ్యం కలిగిన వాడని. దేవుడు కొనుక్కుడు నిద్రపోడు. ఆయన తన రెక్కల కింద మనల్ని కాపాడుతాడు. తన చేతుల్లో మనల్ని భద్రపరుస్తాడు దేవుడు మనకు అగ్ని ప్రాకారంగా ఉంటాడు. ఆయన తన అగ్ని రథాలు మనకు తోడుగా ఉంచుతాడు. ఆయన తన దూతలను దేవుడు మనకు కాపుదలుగా ఉంచుతాడు. ఆయన ప్రతి విధమైన కీడు నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు దేవుడు ఆయన. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవుడు మీ చేతుల్లో గొప్ప కార్యాలు చేస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ్వర, మీకు వేలాది వేలాది వందనాలు వేసాం. మీకు స్తుతి స్తోత్రం. ఈరోజు తండ్రి ప్రభా, ఇలా ఈ వాగ్దానం ధ్యానం చేసే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా, మీకు వేలాది వేలాది వందనాలు వేసా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి, సహకారం దయచేయమని దేవా ప్రతి మాలుకుంటున్నాం వేసా ప్రభా. మీకు వేలాది వేలాది వందనాలు వేసా ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారినయ్యా ముట్టండియా, స్వస్థపరచండియా ప్రభా. వేసే శాంతి సమాధానం లేని వారికి ప్రభా శాంతి సమాధానం అనుగ్రహించండి, మేలు చేయండి ప్రభా. ఎవరైతే రక్షించబడలేదో ప్రభా, వారికి ఇంకా మీ రక్షణ భాగ్యం ఇంకా కలగలేదో ప్రభా, వారు రక్షించబడడానికి ప్రభా సహాయం చేయమని దేవా ప్రతి మాలుకుంటున్నాను వేసా. మీకు వేలాది వేలాది వందనాలు వేసా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. రక్షించబడిన వారిని ప్రభు ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టమని దేవా ప్రతి మాలుకుంటున్నాం వేసా ప్రభా. రక్షించబడిన వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని దేవా ప్రతి మాలుకుంటున్నాను వేసా. మీకు వేలాది వేలాది వందనాలు వేసా ప్రభా. ఈరోజు అంతట్లో మీ సహాయాన్ని సహకారం వారికి దయచేయండి. మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలతో వారిని అందరినీ తృప్తిపరచుకున్న దేవా, గొప్ప కృపను అనుగ్రహించుకున్న దేవా, మీ సహాయాన్ని సహకారం అందించుకున్న దేవా ఏస్తున్నావు అని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.